మేమేం చేసినా తెలంగాణ ప్రయోజనాలు కాపాడటానికి ఆ తర్వాతనే దేశం రాజకీయాలని చెప్పుకుంటారు కదా కారు గుర్తు పాటోళ్ళు అన్నట్టే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినవి కేంద్రం చేయాల్సినవి తప్పకుండా చేయాలని ఢిల్లీకి పోయినరు బీఆర్ఎస్ లీడర్లంతా ఆ ముచ్చట్లు కేటీఆర్ చెప్తున్నాడు అదేందో చూడాలి కదా మరి చలో ఢిల్లీ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఎట్లా రికాం లేకుండా పనిచేసిండో ప్రతిపక్షంలా దానికంటే ఎక్కువ రువాడు పెంచి పని చేస్తుండు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి అందరినీ కలుపుకొని పనులు చేస్తున్నాడు కేటీఆర్ సారు ఢిల్లీకి పోయి ఎవరిని కలిసినావు ఎందుకోసం కలిసినావు అనేది ఓ పారి మొత్తం చెప్పుండ్రి సారు మేము భారత ప్రభుత్వానికి ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసాం అందరం కూడా కలిసి కేంద్ర హెచ్ఆర్డి మినిస్టర్ గారు మొట్టమొదటిది మాకు అభ్యంతరకరమైనది ఏమి అంటే భవిష్యత్తులో రాష్ట్రాల యొక్క హక్కులను హరిస్తూ ప్రజాస్వామిక అదేవిధంగా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో కూడా స్టేట్ యూనివర్సిటీస్లో కూడా సెర్చ్ కమిటీలకు వైస్ ఛాన్సలర్ నియామకానికి సంబంధించి సెర్చ్ కమిటీలకు రాష్ట్ర గవర్నర్ గారికే బాధ్యత పెడుతూ ఒక నిర్ణయం తీసుకుంటున్నారు అంటే అట్లా తీసుకుంటే మంచిది కాదంటారా సార్ ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇది సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం ఫెడరల్ స్పిరిట్ కి వ్యతిరేకం సెంటర్ సర్కారే మొత్తం పెత్తనం చేయబోతున్నది కాబట్టి ఆ పద్ధతి వద్దన్నారు అన్నట్టు ఇంకేం మాట్లాడిండ్రు సార్ వైస్ ఛాన్సలర్ల ఎంపిక విషయంలో కూడా పారదర్శకత పాటిస్తూ నిష్ణాతులైన వారికి అవకాశాలు ఇవ్వాలి అని వారు కూడా సూచించారు మేము కూడా ఏకీభవించాం ఖచ్చితంగా నిష్ణాతులే ఉండాలి ఈ రకమైన ఒక నో సూటబుల్ క్యాండిడేట్ అనే ఒక నిబంధన తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ ఓబీసీ అర్హత కలిగిన విద్యార్థులకు అన్యాయం జరిగితే ఇది మంచిది కానే కాదని చెప్పి కూడా వారికి వివరంగా చెప్పాం పేపర్లు మడతకు మడుతున్నాయి చాలా ముచ్చట్లే చెప్పినట్టున్నారు కదా సారు ఇంకా మొత్తం వివరంగా వారికి దాదాపుగా ఒక 6 పేజీల విజ్ఞాపన పత్రాన్ని కూడా వివరంగా వారికి ఇవ్వడం జరిగింది చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సార్నే కలిసిండ్రా ఇంకెవరినన్నా కలిసిండ్రా సారు వాళ్ళ ఒక జాతీయ రహదారి జనగామ నుంచి బయలుదేరి వాళ్ళ కోరుట్ల దాకా పోయే అవకాశం ఉన్నప్పటికీ సిరిసిల్ల కాడనే టర్మినేట్ అవుతా ఉంది NH 365B గతంలో వినోద్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఇన్ ప్రిన్సిపల్ అప్పటి ప్రభుత్వం ఇదే గడ్కరీ గారు అంగీకరించారు మరి ఇప్పుడు సిరిసిల్ల నుంచి కోరుట్ల దాకా పొడిగించినట్టయితే మార్గమధ్యంలో వేములవాడ ఉంది జగిత్యాలలో కొండగట్ట ఆలయం ఉంది పక్కనే ధరంపూర్లో లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది ఇటు టెంపుల్ టూరిజంని కూడా ప్రమోట్ చేసినట్టు అవుతుంది అదే మాదిరిగా కనెక్టివిటీ కూడా పెరుగుతుంది కాబట్టి NH 365Bని మధ్యమానేరు జలాశయం మీదుగా రాజరాజేశ్వర సాగర్ ఏదైతే ఉందో దాని మీదుగా ధవళేశ్వరంలో ఎట్లయితే రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ కట్టినారో అట్లాగే మిడ్ మానేర్ మీదుగా కూడా ఒక రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ కట్టి వేములవాడ మీదుగా కోరుట్ల దాకా తీసుకుపోయి అక్కడ NH 63 వస్తుంది దానికి కలపండి అని చెప్పి కూడా గడ్కరీ గారిని కోరాము ఇన్నరా ఇగో ఇట్లా అధికారంలో లేకున్నా గానీ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినవన్నీ పట్టుబట్టి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు కేటీఆర్ చూడాలే ఏమేం సెంటర్ సర్కార్ శాంక్షన్ చేస్తుందో ఈ దీపావళికి పెద్ద బాంబు వేలబోతున్నది అమాంతం ఆటం బాంబు వేలుతుంది సంక్రాంతికి అన్ని రంగం సిద్ధం చేస్తున్నాం ఏ క్షణాన్నైనా అరెస్ట్ చేయొచ్చు అని కాంగ్రెస్ పార్టీ ఎన్నెన్నో చెప్పింది కానీ ఈ ఫార్ములా కేసు ముచ్చట్ల ఆ ఆటం బాంబులు కాదు కదా కుక్కతో ఒక బాంబు కూడా వేలలేదు కనీసం తుస్సుమని కూడా అనలేదు కానీ ప్రతిపక్ష పార్టీలు లీడర్ల తీరు చూస్తే అట్లా అనిపిస్తలేదు ఎందుకో కేసీఆర్ నేను దెబ్బ కొడితే చిన్నగా ఉండది అన్నాడు కదా అగో ఆ దెబ్బ గట్టిగానే దాకేటట్టున్నది కాంగ్రెస్ పార్టీలకు అంటూరు కొందరు ఉప ఎన్నికలు వస్తే రాష్ట్ర రాజకీయం మొత్తం తిర్రమర్ర అయ్యేటట్టే కొడుతున్నదట కార్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల మీద సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది కదా అగో ఆ కేసు తీర్పు 10వ తారీఖు నాడు రాబోతున్నది కేటీఆర్ అదే పని మీద ఢిల్లీకి పోయిండు అంటే గట్టి పట్టు మీదనే ఉన్నారన్నట్టు ఒకవేళ పార్టీ మారినోళ్ళ పదవులు రద్దు చేస్తున్నామని కోర్టు చెప్తే కేసీఆర్ కొడుతున్న దెబ్బ ఉప ఎన్నికలే కావచ్చు అంటుర్రు ఇక ఈ టైంలో ఎన్నికలు వస్తే మళ్ళా కేసీఆర్ మైక్ పట్టి ప్రచారం చేస్తే ఎట్లుంటది ధరణి దద్దరిల్లేటట్లే ఉంటది ఆగో అందుకే కేసీఆర్ సారు ఆగి ఆగి ఆలోచించి కొడతానన్న దెబ్బ ఇదే అంటున్నారు సారు గురించి తెలిసినోళ్ళు సారు కొడితే మళ్ళా కోలుకోకుంటుంటదని గుసగుసలు మాట్లాడుకుంటుర్రు ఉప ఎన్నికతోనే రాజకీయం మారిపోతుందా అంటే ఏమో చెప్పలేం కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే సపరేట్ మీటింగ్లు జరుగుతున్నాయి జనం కూడా కాంగ్రెస్ సర్కార్ తోని కష్టాలు పడుతున్నారని అంటుర్రు కొంతమంది ఇన్ని రోజులైనా 6 గ్యారెంటీలు మొత్తం అమలు కాలేదంటుర్రు ఆల పార్టీలోనే లేనిపోని పంచాయతీలు గుడుతున్నాయి అంటుర్రు సీఎం రేవంత్ రెడ్డి మీద కొర్రీలు పెట్టేటానికి కొంతమంది లీడర్లు ఢిల్లీ బాట పట్టిండ్రట ఇవన్నీ చూస్తే
ఏమో చెప్పలేం, గుర్రం ఎగురును వచ్చు. కాంగ్రెస్ పార్టీకి పెద్దగా మెజారిటీ ఏం లేదు. ఒక 10 మంది ఎమ్మెల్యేలు పక్కదారి పడితే పేకమేడ తీరుగా సర్కార్ కూలుడు ఖాయం. ఉప ఎన్నికలే కాదు, మధ్యంతర ఎన్నికలు కూడా వచ్చే ఛాన్స్ ఉండలేకపోలేదు అంటుర్రు. ఆగో అదే కేసీఆర్ సార్ కొడతానన్న బలమైన అతి భారీ దెబ్బ అని అంటుర్రు అంతా. అట్లనే జరిగితే అధికార పక్షం కాదు, సొంత పార్టీలు కూడా ఊహించనంత గట్టి దెబ్బ అది అంటుర్రు. అట్లా జరిగితే అధికార పక్షం కాదు, సొంత పార్టీలు కూడా ఊహించనంత గట్టి దెబ్బ అది అంటుర్రు తెలంగాణలో రాజకీయం తెలిసినోళ్ళు.